कृष्ण महाराज की जय। दंडवत। गोपाल कृष्ण महाराज की जय। श्री दत्तात्रेय प्रभु महाराज की जय। चक्रपाणी महाराज की जय। श्री गोविंद प्रभु महाराज की जय। सर्वज्ञ श्री चक्रधर स्वामी की जय। सत्य सनातन महात्मा धर्म की जय। 16.5 तीर्थ स्थान की जय। सब साधु संतन की दंडवत। 6.5 तीर्थ स्थान दंडवत दंडवत दंडवत। कृष्ण महाराज दंडवत दंडवत। गोपाल कृष्ण महाराज की जय। दंडवत दंडवत। 4వ అధ్యాయంలో ఏమేమి చెప్పింది దేవుడు అంటే 4వ అధ్యాయాత్ 4వ అధ్యాయంలో 4వ అధ్యాయాత్ కర్మయోగ పరంపర అంటే కర్మయోగంది పరంపర. ఈ జ్ఞానం నేను ఎవరెవరికి చెప్పినా అని చెప్పిండు. మనువుకు, ఇక్షావుకు, సూర్యునికి ఇట్లా అది చెప్పిండు. ఆ విషయం అంటే కర్మయోగంది పరంపర. అది ఈశ్వరాచే జన్మ కర్మాచే దివ్యత్వ అంటే ఈశ్వరునిది జన్మము కర్మలది దివ్యత్వం చెప్పిండు. 4వ అధ్యాయంలో నా జన్మము దివ్యము, నీ జన్మ నాది అలౌకికము, జీవంది లౌకికము అని ఇట్లా అంత చెప్పింది. జన్మ కర్మాచే దివ్యత్వము, మళ్ళీ కర్మయోగంది పరంపర, మళ్ళీ అవతార ధారం కరినాచే ప్రయోజనం, ఎందుకు అవతారం ఎత్తుతాడు అది చెప్పిండు 4వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఏమేమి చెప్పిండు. 4వ అధ్యాయాత కర్మయోగాची परंपरा, ईश्वराचे जन्मकर्माचे दिव्यत्व, అవతార घेण्याचा ప్రయోజन, మళ్ళీ తర్వాత ఏం చెప్పిండు కర్మ అకర్మ వికర్మ ఈ 3 చెప్పిండు. याचे विवेचन केले. कर्म अकर्म వికర్మ ఇది వివేచన. మళ్ళీ తర్వాత ఏం చెప్పిండు యజ్ఞాचे నిరూపణ, యజ్ఞాలు ఏ ఉంటాయి వేదాల లోపల. 3ऱ्या अध्यायात व 4थ्या अध्यायातही నిష్కామ కర్మయోగాचे महत्त्व ప్రతిపాదన केले. అంటే 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పిండు నిష్కామ కర్మయోగంలో ప్రతిపాదన చేసి చెప్పిండు. నిష్కామ కర్మయోగమే ప్రతిపాదన చేసి చెప్పిండు. व 4थ्या अध्यायाच्या शेवटी पुन्हा ज्ञान संन्यासाला श्रेष्ठ दर्जा दिला. మళ్ళా 4వ అధ్యాయంలో లాస్ట్కి ఏం చెప్పిండు దేవుడు शेवटी पुन्हा జ్ఞానాला महत्त्व दिले. మొదలు 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో మొదలు నిష్కామ కర్మయోగంకి చెప్పి शेवटी ज्ञाనం చెప్పానుకో మళ్ళీ निष्काम कर्म श्रेष्ठ दर्जा दिले. तेव्हा निष्काम कर्म ఆచరణారే బరే की संन्यास योग म्हणून అర్జున్ విచారతో. అప్పుడు అర్జునునికి ఏమవుతుందంటే విచారం పడతాడు. నేను నిష్కామ కర్మం చేయాలన్నా సన్యాసం తీసుకోవాలన్నా ఏది చేయాలి అని విచారం అవుతుంది అంట అర్జునుడు. అప్పుడు అర్జునుడు అంటాడు అర్జును వాస్తవ సన్యాసం కర్మణ కృష్ణ పునః యోగిం च यशंसी एते श्रेय यतो यो ఏకం తత మే బ్రహ్మి సునిశ్చితం. అంటే సంశయం అవుతుంది నాకు. సంశయసి అంటే నాకు సంశయం అవుతున్నది. ఏమి నేను సన్యాసం తీసుకోవాలన్నా నిష్కామ కర్మం చేయాలన్నా. అర్జును వాచం अर्जुन म्हणाले भगवंता आपण व्यक्त सर्व परिग्रह योग संन्यस्त कर्मणा शब्दाने स्पष्ट संन्यासाचं इतर अनेक ठिकाणी कर्मयोगाचं प्रतिपादन केले. అంటే నువ్వు ప్రతి జాగాला జ్ఞానయోగం చెప్తున్నావు, కర్మయోగం చెప్తున్నావు. त्यामुळे माझे मन గోందళ్ళాసారఖం होतं. అందుకోసం నా మనసు లోపల విచలిత అవుతుంది. నేనేం చేయాలి, సన్యాసం తీసుకోవాలన్నా నిష్కామ కర్మయోగం చేయాలన్నా मला आणि विचारम చేసాం. निष्काम कर्मयोग आचारा माझे निश्चित कल्याण कशात आहे हे आपण कृपा करून सांगा. అంటే నాకు జీవంకు ఏం కళ్యాణం ఉందో అది నాకు చెప్పు. నిశ్చిత్ माझे కళ్యాణ కశాత आहे. నా జీవంది ఈశ్వరునికి అడిగేది ఏముంది అంటే నా జీవం కళ్యాణం ఏమిట్లా ఉన్నది అని అడిగిండు. म्हणजे माझ्या मनाचा गोंधळ दूर होऊ नये అంటే నా మనసుది విచలితం అనేది దూరం కావాలి. గోందళ అంటే మనిషి లోపల
చంచలత వచ్చింది. సన్యాసం తీసుకోవాలన్నా नंद निष्काम कर्म చేయాలి, याद చేయాలి అని गोंधळ. त्याप्रमाणे ఆచరణ करण्यास తత్పర होईल. నువ్వు ఏదైనా ఒకటే చెప్పు, నేను దానిలాగా ప్రవర్తిస్తాను, నాకు రెండు చెప్పకు అంటావు. సన్యాసము అంటావు, కర్మయోగము అంటావు. నేను యాదన ఒకటే, ఒక్క మార్గంతోనే నాకు కళ్యాణంగా అయ్యేటట్లు చెప్పు అంటాడు. మాకు శ్రీ భగవాను వాచం संन्यास कर्मयोग निःश्रेयस्करो उभे तयो तु कर्म संन्यासस्त कर्मयोगे विशिष्टते. भगवान म्हणाले, అంటే దేవుడు ఏమంటాడు, సన్యాస్ आणि निष्काम कर्मयोग दोन्ही మోక్షాचे సాధన आहे. అంటే దేవుడు ఏం చెప్తాడు, నిష్కామ కర్మయోగము మళ్ళా సన్యాసము, ఇవి రెండు మోక్షంకు పోయేటివి రెండు సాధనాలు ఉన్నాయి అని చెప్తాడు. రెండు సాధనాలు ఉన్నాయని చెప్తాడు. సన్యాసము మళ్ళీ నిష్కామ కర్మయోగము. నిష్కామ కర్మయోగం ఎవరికంటారు, నిష్కామ కర్మయోగి అంటే వాసనికులు, సన్యాసి అంటే భిక్షుకులు. అట్లా जे परब्रह्म चिंतन ही ईश्वरीय कर्म करतो त्याला संन्यास साधन आहे, केवळ संन्यासच आहे असे नाही. అంటే ఒట్టి సన్యాసంతోనే నువ్వు మోక్షం పోతావు అని కాదు, నిష్కామ కర్మంతో కూడా నువ్వు మోక్షం పోతావు. कारण నిష్కామ कर्मयोगी वासनिक आहे. निष्काम कर्मयोगी ఎవరికంటారు, వాసనికులకు అంటారు. जे परब्रह्म चिंतनादी ईश्वरीय कर्म करतो त्याला సాధన పర్ యోగ్యత लागते. అంటే ఎవరైతే నిష్కామ కర్మంతో ఆచరణం చేస్తారో వాళ్ళకు ఏమవుతుంది అంటే ముంగల్ది అనుసరణ గడాయించే యోగ్యత వస్తుంది. నిష్కాम कर्मंతో చేస్తే సాధన పర్ యోగ్యత लागतो. ते पुढे सध्यापर होतो, అది ముంగల మోక్షం పోతుంది. సన్యాసాల ప్రథమ సధ్యాపర్ యోగ్యత लागतो. సన్యాసులకు మొదలు తర్వాత అపరోక్ష జ్ఞానం, ఇవి వాసనికులు శబ్ద జ్ఞానం, అపరోక్ష జ్ఞానం साध्यापर అంటే ఈశ్వరునిది साध्यापर योग्यता దొరుకుతుంది వాళ్ళకు. तेव्हा पुढे साध्यापर होतो అంటే एकदम ईश्वरून प्राप्ती होतो. संन्यासाला प्रथम साध्यापर योग्यता लागते. एवढेच अंतर आहे, ఇంతే అంతరం ఉన్నది. అంటే కొన్ని జీవాలు అధికారి ఉంటాయి అనుకో, ఎగ్దం ఇప్పుడు పుట్టందడివే సన్యాసం, కొందరు చిన్న చిన్న పిల్లలకి ఇస్తారు, వాళ్ళు పుట్టందడివే 12 ఏళ్ళకి సన్యాసాశ్రమంకు వాడు ఇదే అవుతారు అనుకో, వాళ్ళకు సాధ్యాపరియోగ్యత జల్ది దొరుకుతుంది. కొందరు ప్రపంచంలో వాసనిక లోపల ఉండి ప్రపంచం అంతా ఇది చేసి సన్యాసం తీసుకుంటారు. కానీ లాస్ట్కి ఇద్దరికి దొరికేది ఒకటే, సద్యాల ప్రథమ సాక్షాత్కార యోగ్యత లాగుతాయి. ఇప్పుడు పుట్టినందడివే సన్యాసాలకు ఇచ్చిన యోగ్యత నిష్కామ కర్మం వాసనికులకు జర నిదానం. శ్రీకృష్ణ భగవంతానే నిష్కామ కర్మయోగ हा పూర్వ అవస్థ, సన్యాస ఉత్తరావస్థ అని దేవుడు ఏం చెప్పిండు, సన్యాసం నిష్కామ కర్మయోగంకు పూర్వ అవస్థ అంటే మొదల అవస్థ, అని సన్యాసమేమో ఉత్తరావస్థ, దాని తర్వాత ఇది ఉత్తరావస్థ आहे. हे స్వీకారలేच आहे. ఇది అధికారం ఉన్న సుసంస్కారి జీవాలు ఎగ్దం సన్యాసి అవుతారు. కానీ కొన్ని జీవాలు అట్లా కారు, నిష్కామ కర్మయోగం చేసిన దాకా సన్యాసం దొరకదు. पण त्या दोहीपैकी సన్యాసాपेक्षा నిష్కామ కర్మయోగ శ్రేష్ఠ आहे. అంటే ఇద్దరు నడమ నిష్కామ కర్మయోగమే శ్రేష్టం. ఎందుకు సన్యాసం శ్రేష్టం కానీ నిష్కామ కర్మయోగం శ్రేష్టమని ఎందుకంటే प्रश्न संन्यास उत्तरावस्था असताना पुढे 18व्या अध्यायात नैष्कर्मसिद्धी परमसन्यासेन आदि गच्छन्ति नैष्कर्मसिद्धी संन्यासाने प्राप्ती होते. అంటే ముంగళ 18 అధ్యాయం ఏం చెప్తాడు దేవుడు, సన్యాసము అంటే నైష్కర్మ సిద్ధి, అంటే కర్మాలు నైష్కర్మ సిద్ధినే మోక్షం. అది దొరకనికి ఇక్కడ కర్మయోగం చేయాలన్నమాట. तेव्हा शेवटी संन्यास घेणे आवश्यक आहे. మొదలు నిష్కామ కర్మంతో ఆచరణం చేసి నంతర ఏం చేయాలంటే సన్యాసం తీసుకోవాలి. असे असताना या ठिकाणी निष्कर्मयोगाला श्रेष्ठ म्हणता येते कसे.
ఎందుకంటే ఇట్లా మళ్ళీ సన్యాసం శ్రేష్ఠుడు, నైష్కర్మ సిద్ధి ఉన్నది, సన్యాసంతో దేవుడు దొరుకుతాడు అని ఇంత చెప్పినాక కూడా మళ్ళీ నిష్కామ కర్మ శ్రేష్టమని ఎందుకన్నాము అంటే, ఎందుకన్నారంటే ఉత్తర అవస్థ నిష్కామ కర్మయోగ అవస్థ కచ్చా. అంటే ఇప్పుడు కచ్చా భాండా అంటే ఏమిటి, ఇప్పుడు మట్టి కుండ ఉంటుంది, పచ్చిగా ఉన్నప్పుడు దానికి మళ్ళీ మట్టి చేయొచ్చు, కానీ కాలినాక అది మట్టి కాదు, అది పెంకలు అయితే కానీ అది మట్టి కాదు. यात घडलेले पुष्कळशी दोष क्षम असतात. वासनिक ఉన్నప్పుడు కొన్ని దోషాలు క్షమ ఉంటాయి అనుకో, కానీ संन्यासीला क्षमा ఉండదు. तसे संन्यासाला नाही. संन्यास अवस्था पक्का मातीचा भांड्याप्रमाणे आहे. संन्यास अवस्था हे म्हणजे पक्का मातीचा भांड्याप्रमाणे. जसे मातीचे पक्के भांडे फुटले की त्याची कापडे निरुपयोग होतात. కాలిన కుండది పలిగే అంటే ఆ వెన్నెని ముక్కలు నిరుపయోగం అవుతాయి. అదే कच्चा भांडा ఉండే అంటే మట్టి పనికి వస్తుంది. कच्चाच होत नाही, त्याची पुन्हा माती होऊन घागर तयार होतो. అది कच्चा ఉంటే మళ్ళీ దానికి కుండ చేయొద్దు. म्हणून संन्यासापेक्षा कर्मयोग श्रेष्ठ आहे. అందుకోసం సన్యాసి అపేక్ష కర్మయోగ శ్రేష్ఠ आहे. మొదలు సన్యాస నిష్కామ కర్మయోగం లోపల దృఢంగా మంచిగా అన్ని తయారీ అయినాకనే ముంగలు పోవాలి, त्याची पुन्हा आती होऊन होतं. म्हणून संन्यासापेक्षा कर्मयोग श्रेष्ठ आहे. दुसरे संन्यासाची పూర్వతయారీ నిష్కామ కర్మయోగాत వాసనికాత్ అవస్థేत करावी लागते. అంటే సన్యాసం తీసుకునేది తయారీ ఎప్పుడు ఎడ చేయాలి, వాసనికలే చేయాలి. వాసనిక ఉన్నప్పుడే కర్మయోగం సన్యాసంది ప్రాక్టీస్ చేయాలి. ఆయన తలకరిగా భిక్ష వాళ్ళు అడగాలి, మీరు కూడా భిక్ష అనుకొని తినాలి. వాళ్ళు కూడా స్మరణం చేయాలి, మీరు కూడా స్మరణం చేయాలి. ఈడ ఉండి ప్రాక్టీస్ చేసుకున్నాక ఆడిపోతే మీరు కాల్కొనవుతుంది. एकदम ఆడిపోతే కష్టమవుతుంది. ఈడ మీరు తయారు చేయాలి. निष्काम कर्मयोगम विषय करावी लागते. तेव्हा निष्काम कर्मयोगात ज्ञानाची दृढता, विषयापासून विरक्ती వీళ్ళనే ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది, జ్ఞానాची దృఢత. జ్ఞానం అంటే దృఢత వస్తుంది. విషయాపాसून విరక్తి, విషయాలతోని విరక్తి. మన ఇంద్రియాचा విజయ్. ఈడ వాసనికులు ఉన్నప్పుడే మీరు విషయాలకు ఇంద్రియాలకు గెలుస్తారు. कर्मयोगात ज्ञानाची दृढता, विषयापासून विरक्तता, मन इंद्रियाचा विजय व बुद्धीला चिंतनाचा अभ्यास इत्यादी తయారీ करावे लागते. సంసారంలో ఉన్నప్పుడు నిశ్వాసనికులు ఉన్నప్పుడు ఏం చేయాలి, విషయాపాसून విరక్తి. నిష్కాम कर्मयोगात ज्ञानाची दृढता. निष्काम कर्मयोगी लोपट ज्ञानाची दृढता, विषयापासून विरक्त, मन इंद्रियाचा विजय व बुद्धीला परब्रह्मचिंतनास अभ्यास इत्यादी बरीच तयारी करावी लागते. इथला मस्त तयारी द्यायला वासनिकुలు ఉన్నప్పుడే. कारण ज्याचा खालच्या वर्गाचा अभ्यास पक्का असतो तोच వరచా వర్గాचा खोल అభ్యాస్ కरू शकतो. కింది క్లాస్ పక్కా ఉంటేనే మీది క్లాసు మంచిగా చేస్తాడు, లేకపోతే మీది క్లాస్ది ఇది కాదు. అట్లా నిష్కామ కర్మయోగం లోపల ఉండి మంచిగా ఆచరణం చేసి వాసనికులు తయారై ఇది అయినాక సన్యాసం पायरीने चढणारा वाटेल तेवढे मंजले चढवली जातो. ఒక్కొక్క మెట్టు ఎక్కితే ఎన్నెన్న మెట్లు ఎక్కుతాడు. जो पायरी सोडून एकदम चढण्याचा प्रयत्न केला तर पडतो, ज्याला मोठा धोका असतो. అట్లా మెట్లు ఎక్కుతుంటే ధోకా ఉంటుంది. నిష్కామ కర్మయోగం తయారీ లేదే నువ్వు एकदम संन्याసం తీసుకుంటే धोका ఉంటుంది असतो. म्हणून वरच्या वर्गाचे महत्त्व लक्षात घेऊन खालच्या वर्गाचे विशेष महत्त्व దాన. ఇప్పుడు ఇల్లు కట్టేటుంటే పాయకు మహత్వం చాలా ఉంటుంది కదా, పాయ గట్టిగా ఉంటేనే బంగ్లా మంచిగా ఉంటుంది. అట్లా నిష్కామ కర్మయోగం పక్కా ఉంటేనే నీకు ముంగల మంచిగా ఉంటుంది. लागते. विना पायाचे घर कोसळून पडते.
पाया లేని ఇల్లు కోసుకొని పడతాం మనముని పాయభరణాల మహత్వ आहे అందుకోసం ఏమున్నది ముందు కింద పాయ వేసేది మహత్వం ఉన్నది అందుకే నిష్కామ కర్మయోగము మహత్వము అని చెప్తాడు దేవుడు అందుకే నిష్కామ కర్మయోగం महत्त्व ఉన్నది ముందు ज्ञानयुगम తర్వాత तसेच निष्काम कर्मयोगाचा महत्त्व निर्विवाद आहे అందుకోసం నిష్కామ కర్మయోగంది మహత్వం చాలా ఉంది అర్జున రెండు ఒకటే కానీ ఇది తయారీ చేసుకున్నాక అది సన్యాసం తీసుకోవాలి కొన్ని జీవాలే ఉంటాయి అనుకో ఎగ్దం సన్యాసం అధికారం निष्काम कर्मयोग श्रेष्ठ कसा तो सांगतो न्यास नित्य संन्यासी य न च द्वेषी न कांक्षति निर्द्वंद्वो ही महाभावो सुखम बद्धते प्रमुच्यते संन्यास घेऊन तरी जगाशी बरा वाईटपणाने येणारा संबंधच तोडावाच असतो సన్యాసం తీసుకున్నాక ఏం చేసేది ఉంటుంది సన్యాసం అంటే సన్యాసం తీసుకున్నాక ప్రపంచంది జగాचा वाईट येणारा संबंधच बरा वाईट మంచిది సంబంధం ఉంటుంది చెడ్డది సంబంధం ఉంటుంది అవి రెండుటికి తోడणाराचा असतो कारण हा संबंधच परब्रह्म चिंतनात आढावा येतो అంటే ఈ ప్రపంచంది సుఖం దుఃఖం ఇవే పరమేశ్వరుని చింతనకు అడ్డం ఉన్నాయని आढावा येतो परंतु निष्काम कर्मयोगाला रागद्वेषाची द्वंद्वाचा त्याग करावा लागतो అందుకోసం ఏమున్నది నిష్కామ కర్మయోగికి ఏమున్నది రాగద్వంద్వం రాగద్వేషాది मन बुद्धी राग द्वेष काम क्रोध मद मत्सर ह्याच्या त्याग संन्यासीची बाई అని దేవుడు చెప్పిండు స్వామి कर्मयोगालाही रागद्वेषादी कर्मयोगी కూడా रागमु द्वेषमु त्यागाचा करावा लागते खरा निष्काम योग कर्म कोणीच द्वेषरहित नाही खरा निष्काम कर्मयोगी ఉంటే कोणाचीही द्वेष करीत नाही व कोणाजवळून काही आकांक्षा करत नाही ఎవరి కూడా ఏమీ ఆశించడు म्हणजे तो कोणाशी प्रेमही करीत नाही मग असा अभ्यास सावण रागद्वेष कामक्रोध आदी द्वंद्वाचा मनापासून त्याग करणारा ఇవన్నీ ద్వంద్వం అన్నీ రెండు రెండు భయము నిద్ర క్రోధము ద్వంద్వం ఉంటే సుఖము దుఃఖము ఇవన్నీ ద్వంద్వాలకు వెళ్ళి దూరం అయిపోతాడు సన్యాసిच नव्हे काय काम क्रोध आणि द्वंद्वाचा मनापासून त्याग करणारा संन्यासीच नाही काय ఇవన్నీ మనసుతోని ఇవన్నీ కామ క్రోధ మోజ మస్తర్ ఇవన్నీ ఇచ్చిన మనిషి సంసారంలో ఉన్నా కానీ సన్యాసికి అనొచ్చు खरे पाहू गेले तर संन्यासी काही काळाने कर्म सोडल्यावर संन्यासी बनतो पण निरंतरच कर्म करीत असतानाही संन्यासीच आहे సన్యాసి అంటే అన్ని ఇడిచి సన్యాసం తీసుకున్నాకనే సన్యాసి అవుతాడు కానీ నిష్కామ కర్మయోగి ఉండి ఇట్లా ఆచరణం చేస్తుంటే ఈయన ఎప్పటికీ నిత్య సన్యాసినే అట్లా पुरुषाला संन्यास घेणे हे निभिन्न काहीच जड जात नाही म्हणून हे पूर्वी तयारी करणारा निष्काम कर्मयोग संन्यासापेक्षा एक प्रकारे శ్రేష్టच म्हटलं आहे అంటే నిష్కామ కర్మయోగం ఎందుకు శ్రేష్టం ఉంది అంటే జ్ఞానం ఇలా ఉండి ప్రాక్టీస్ చేయాలి జ్ఞానం అర్థం చేయాలి సుఖ దుఃఖాల ద్వంద్వాలతో అతీతం ఉండాలి ఇవన్నీ నిష్కామ కర్మయోగి సంసారంలో ఉండి ఇవన్నీ ప్రాక్టీస్ చేసినాకనే జ్ఞాన మార్గంలో సన్యాసం తీసుకోవాలి లేకపోతే ఎగ్దం తామసి గుణంతో సన్యాసం తీసుకుంటే అది సేవకు కలగదు అందుకోసం నిష్కామ కర్మయోగి ఇలా ఉండాలి ఉండి ఇది దీనికి శ్రేష్టము అని అందుకే చెప్పింది దేవుడు నాకు అది శ్రేష్టము అంటావు ఇది శ్రేష్టము అంటావు నాకు యాదను ఒకటే చెప్పు రెండు రెండు చెప్తే నాకు సుధరాయించదు అని అర్జునుడు అన్నప్పుడు దేవుడు ఇట్లా చెప్తాడు అనుకో ज्ञानयोग तर संन्यासी असतोच पण हा निष्काम कर्मयोगी जर नित्य संन्यासी आहे तर दोन्हीचे अंतर काय म्हणून सांगतात की वस्तू दोन्ही सारखेच आहे ఇద్దరిది అంతరం ఏముంది అంటే ఇద్దరిది సరఖాच आहे అని చెప్తారు దేవుడు ఇద్దరిది సరఖానే ఉన్నది ఇలా ఒకరు ఇట్లా ఉండి ఒకరు ఉత్తర అవస్థ ఒకరు పూర్ణ అవస్థ ఇట్లా
संख्यायोगी पृथक् बला प्रवदन्ति न पंडिता एकम अपि अस्तित सम्यक उभयो विद्धन्ते एकम. खऱ्या अर्थाने दोन्हीमध्ये अहंता ममता राग द्वेष कर्म धर्म विधी या विषयाचा त्याग करण्याचा असतो. खऱ्या अर्थाने అంటే నిజంగా అర్థం ఏమున్నది అంటే ధోనిమధ్య ఇద్దరు కూడా సన్యాసులు కూడా వాసనికులు కూడా. నిష్కామ కర్మయోగి అంటే వాసనికులు, సన్యాసి అంటే భిక్షుకులు. ఇద్దరికి ఏమున్నది ఖऱ्या అర్థానే दोन्हीमध्ये अहंता ममता राग द्वेष कर्म धर्म विधी विको परमेश्वर विको परित्यजोनी परमेश्वर शरण जावा. कर्म धर्म विधी विको परित्यजोनी परमेश्वर शरण जावा आणि దేవుని వచనం ఉన్నది. ఆ విషయాचा त्याग करायचाच असतो. ఇవన్నీ ఏమున్నది ఇద్దరికి ममता राग द्वेष कर्म धर्म विधी ह्या विषयाचा त्याग करावाच असतो. त्याकरिता సంసారాची అనిత్యత దుఃఖరూపత పాపమూలత. అందు గురించి ఏం విచారం చేయాలి? నిష్కామ కర్మయోగి ఏం విచారం చేయాలి? ఏం విచారం చేయాలి అంటే సంసారాచి అనిత్యత, సంసారం అనిత్యం, దుఃఖరూపత पापमूलत. సంసారావిషయీ వైరాగ్య ఉత్పన్న करायचे असतो. ఇవి మూడు అర్థం చేసుకొని వైరాగ్యం ఉత్పన్నం కావాలి. ఏకదం వైరాగ్యం చేస్తా అంటే కుదరదు. విచారంతో వైరాగ్యం. మన ఇంద్రియాचा విజయం మిळवणे. మనసు ఇంద్రియాలతో విజయం. బుద్ధిలా పరబ్రహ్మ చింతన, బుద్ధి లోపల పరబ్రహ్మ చింతన ఉండాలి. ఏమిటి? మన ఇంద్రియ వశంలో చేసుకున్నాక బుద్ధిలా పరబ్రహ్మ చింతనాత నిత్య అనిత్య వస్తువు వివేక కరువునే. నిత్య వస్తువు ఏముంది, అనిత్య వస్తువు ఏముంది అని విచారం చేయాలి. విచారం పరబ్రహ్మ చింతనలో ఒకటి ఏం చింతన చేయాలి అంటే నిత్య వస్తువు ఏముంది, అనిత్య వస్తువు ఏముంది. నిత్య వస్తువు ఏముంది? జీవము, దేవుడు, ప్రపంచం, పరమేశ్వరు, దేవతలు. అనిత్య వస్తువు దేవతల సుఖము, అవన్నీ అనిత్యము. జ్ఞానాత్ लावायचं असतं. इथून विचाరం చేయాలి. నిత్య అనిత్య వస్తువు వివేక కరువుని అధ్యాత్మ జ్ఞానాతच लावायचं असतं. అంటే అధ్యాత్మ జ్ఞానం లోపల మనసు బుద్ధి పెట్టాలి असते. एकदम साध्य होत नाही. ఇది एकदम साध्य కాదు. ఇది म्हणून प्रथम గృహస్థాశ్రమాत రాహుन ఇది एकदम साध्य కాదు. ఇది एकदम భిక్షుకులైనము అయితము చేస్తాము అంటే ఇది సాధ్యం కాదు. म्हणून प्रथम गृहस्थाश्रमात राहून అందుకోసం మొదలు గృహస్థాశ్రమాत राहून अभ्यास करावा असतो. అందుకోసం గృహస్థాశ్రమంలో ఉండి అభ్యాసం చేయాలి असतो. त्याबरोबर जोपर्यंत अभ्यास दृढ झाला नाही तोपर्यंत సంసారాत రావాలి. నీకు ఎప్పుడైతే అభ్యాసం దృఢ కాలేదో అంతవరకు నువ్వు సంసారంలో పట్ల ఉండాలి. त्याचबरोबर जोपर्यंत अभ्यास दृढ झाला नाही तोपर्यंत संसारात राहावे लागते. म्हणून వర్ణధర్మాचे పాలన पण करावे. అంటే మన ఇంటి బాధ్యతలు ఏముందో అవి నిష్కామ कर्मंతో చేసుకుంటూ ఉండాలి. लागते. कुटुंबाचे प्रत्येक कार्याकडे लक्ष द्यावे लागते. कुटुंब म्हणजे ప్రతి ఒక్క పనికి లక్ష్య పెట్టాలి. యాతच फसू नये. అండ్ ఫసాయించొద్దు, కానీ లక్ష్య ఉండాలి. याकरिता निष्कामता प्राप्ती करावी. అందుకోసం నిష్కామత ఉండాలి, నిష్కామత करावी लागते. त्यामुळे సంసార వ్యవహారాत ఆసక్తి రాహत नाही. ఇట్లా చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే సంసారంలో పట్ల ఆసక్తి ఉండదు. तो हळूहळू కమలాच्या పానాप्रमाणे సంసారాत అలిప్త असतो. ఇట్లా అభ్యాసం చేసుకుంటూ ఉంటే నీళ్ళలో ఉన్న కమలం పోటు నీళ్ళు ఎట్లా తలగాయో అట్లా సంసారంలో ఉన్న మనిషికి కూడా ప్రపంచం అనేది తలగదండి. काम क्रोध मद मत्सर इवన్నీ तलगाय, अलिप्त होतो. अभ्यास दृढ झाला म्हणजे संसाराचा त्याग करून केवळ अभ्यासम दृढ आहे అనుకో అప్పుడు సన్యాసం करून केवळ नित्य वस्तू विवेक समधमादी साधन आचरण करीत करीत परब्रह्म चिंतन घडून जावे. అంటే అభ్యాసం దృఢ అయినాక ఈశ్వరుని చింతన లోపల చుట్టుపాటు వచ్చిన తత్వజ్ఞానంతో విచారం చేసుకుంటా తన జీవనం చపాయించాలి, బితాయించాలనుకో. आठन विजन भिक्षा भोजन इथला చేసుకుంటాం. आचरण करीत करीत ब्रह्मचिंतन घडून जातो. त्यामुळे योग्यता वाढून त्याला अपरोक्ष ज्ञानाचं मिळतो. అట్లా చేసుకుంటూ పోతే
ఆ యోగ్యత పెరుగుకుంటూ పోయి అపరోక్ష జ్ఞానంకు प्राप्ती येतं मिळतो येतो. पण हा निष्काम कर्मयोगी काही अपरिहार्य कारणामुळे సంసార త్యాగ न करू शकला. అంటే వాసనికులు కొన్ని కారణాలు ఉంటాయి అనుకో సంసారం త్యాగం చేయడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ज्याप्रमाणे రామదేవ్ రాజాचा కామాయిసా అంటే ఎట్లా దృష్టాంతం రామదేవ్ రాజా పెండ్లం కామాయిసా ఉంటుంది. राणीला सर्व श्री नागदेवाचार्याने నివారణ केलं. అంటే నాగదేవాచార్యే ఆమెకు నువ్వు ఇప్పుడే సన్యాసం తీసుకోవద్దు అని చెప్పింది. तशा पुरुषाला संन्यास न घेताही మోక్షాన్ని మిळतो. శ్రద్ధ ఉండి అట్లా రాజుకి రాజపెండ్లాం వచ్చి నేను సన్యాసం తీసుకుంటా అంటే ఇచ్చుడు అది ఉచితం కాదు. నువ్వు ఇంట్లోనే ఉండి నువ్వు అభ్యాసం చేసి నువ్వు చెప్పిన వచనాలు పాటించుకుంటూ ఉంటే నీకు మోక్షం దొరుకుతుందని నాగదేవాచార్య చెప్పి తోలిస్తాడు అనుకోవాలి. कामायचं मिळतो. कारण निष्काम करणे पूर्ण मने आचरण करून परमेश्वराचा मुख्य म्हणजे खऱ्या अर्थाने अनुसरणच पालन आहे. परिस्थितीमुळे त्याला केवळ शिकासूत्र त्याग व వస్త్రపరిధాन करता आले नाही. పరిస్థితితోనే శిఖాసూత్ర అంటే బట్టలు పరిధానం వేరే తీసుకోలేదు, శిఖాసూత్ర చేయలేదు, కానీ ఆచరణ మాత్రం संन्यासीलाकने ఉన్నది. अटला एवढेच. पण त्या अवस्थेला कर्मयोगाने स्त्री पुरुष संसर्गाचा मुख्य विषयाचा तथा इतर వ్యవహారాचा पूर्ण त्याग केलेला असतो. అంటే కొన్ని టైం లోపల అన్ని పనులు చేసుకుంటూ ఉన్నా కానీ సంసార విషయం లోపల ఆసక్తి ఉండకుండా स्त्री पुरुष संसर्ग रूप मुख्य विषयापेक्षा त्या इतर व्यवहारातही त्याग केलेला असतो. म्हणून भगवान म्हणतात यात संन्यास पदाचा प्रयोग करतात. इंदिके ఈయనకు కూడా సన్యాసి అంటారు. म्हणजे त्याचे निष्काम कर्मयोगाचे आचरण कळसाला पोहोचला असतो. ఆ నిష్కామ కర్మయోగి ఆచరణం కూడా కళస్ అంటే జ్ఞానంకు పోయే ప్రాప్తికి ఉంటుంది అనుకో. फक्त विशेष परिस्थितीच्या अडचणीमुळे साक्षात अनुसरण शकला नाही. एक विशेष परिस्थितीमुळे आचरण काढले म्हणून ह्या अनुसरणात पडतो. व खऱ्या निष्काम कर्मयोगाचा मोक्ष मिळतो. నిష్కామ కర్మయోగి కూడా మోక్షం ఉండి కూడా మోక్షం సంపాదించుకోవచ్చు. त्याचप्रमाणे ज्याची पूर्वप्रमादात प्रायश्चित्त केल्यामुळे सत्संस्कार दृढ आहेत. अनेक जन्माचे त्याचे संस्काराप्रमाणे कर्म आचरित त्या संस्कारांना जो कोणी అంటే పూర్వ సృష్టిలో పట మంచిగా ప్రాయశ్చిత్త చేసిన జీవం ఉండే అనుకో, सुसंस्कारी जीवन ఉండే అనుకో दृढ करीत आला आहे. आणि ज्ञानाला मोक्ष होताच ज्याला ఈశ్వరాचे జ్ఞానం दिले आहे. అంటే కొందరికి చిన్నపిల్లలు ఉన్నప్పుడే వాళ్ళకు సన్యాసంకి అధికారం అవుతుంది. వాళ్ళ పూర్వజన్మ సంస్కారం ఉంటుంది. ఇప్పుడు సుఖయోగేంద్రియ ఉంటాడు, ఆయనకు స్వయమేవ జీతేంద్రియ పురుష, ఆయనకు చెప్పలేదు ఏం లేదు, స్వయం జీతేంద్రియుడు అండి. ఆయన పుట్టిన సందే सुखयोगेंद्रिय स्वयमेव जितेंद्रिय पुरुष आहे. त्याचा संसाराकडे यत्किंचित सुद्धा ओढ नाही. ఆయనకు సంసారం మీద యత్కించితही ओढ नाही. అశా పురుషాల నిష్కామ కర్మయోగ ఆచరణాची గరజ్ नाही. అట్లా మంచి సంస్కారం ఉన్న జీవాలకు నిష్కామ కర్మయోగం చేసేది అవసరము ఉండదు. వాళ్ళ జ్ఞానంతో భక్తితోనే మోక్షం పోతారు. సంస్కారం తక్కువ ఉన్న జీవాలు నిష్కామ కర్మయోగంలో పట గృహస్థాశ్రమంలో పట ఉండి ఆ యోగ్యత సంపాదించుకొని అండ్లకోవాలి. యోగ్యత లేకపోతే మళ్ళీ నువ్వు పరత్ కింద పడతావు. అట్లా एकदम संन्यास घेऊन संख्यायोग म्हणजे संन्यास आश्रमाचा पालन केलं तरी त्याला मोक्ष मिळतो. सारांश अंत वचन अर्थमेंटे दोन्ही योगाचे आचरण करून दोहीचे मिळून जे फळ मोक्ष आहे तोच मोक्ष పూర్ణంశాన్ని ఏకచ్ పాలన కేలానేही मिळतो. రెండు చేసేది ఒకటే మోక్షం కోసం. నువ్వు వాసనికులు చేసేది మోక్షం కోసమే, సన్యాసులు చేసేది మోక్షం కోసమే. కానీ కొంచెం అంతర్ ఏముంటుందంటే ఇప్పుడు మనం వాసనికులేమో ఇప్పుడు ముంగలి సంస్కారం జరాయించుకునేది ఉంటుంది, వాళ్ళేమో పూర్వజన్మంలో జోడాయించుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు అనుకో. అట్లా అంతే ఫరక్. కానీ అందరికీ అవి అన్ని
आचरण असतीपर्यंत चेनेवाले म्हणून जो फळ मोक्ष आहे तो मोक्ष पूर्ण अंशाने एकच पालन केल्याने मिळतो. म्हणून సంఖ్యాయోగ సన్యాస నిష్కామ కర్మయోగ వస్తుత ఏకత आहे. అందుకోసం దేవుడు చెప్తాడు నిష్కామ కర్మయోగము మళ్ళీ సంఖ్యాయోగము ఒకటే. మళ్ళీ దేవుడు చెప్పిండు కదా తాన్ ప్రసాద్ భిక్షుక్ వాసనికుడు, అందరికీ మహత్వం ఇచ్చిండు. తాన్ ప్రసాద్ भिक्षुक वासनिकुడు అట్లా. ज्ञानी लोक त्यांना एकच समजतात. ज्ञानमुन्नोळू రెండు ఒకటే అని समजतात. पण अज्ञानी जण एकाने शिकासूत्राचा धनदाराधिकाचा त्याग केला, भगवी काळी धारण केले म्हणून त्यांना संन्यासी व ज्यांना शिकासूत्र धारण केला आहे तो आहे पांढरे कपडे घालतो त्याला गृहस्थाश्रम कर्मयोगी असे समजतात. అజ్ఞాని జనులు వాళ్ళ వేరే వీళ్ళు వేరే అనుకుంటారు. కానీ జ్ఞాని ఇద్దరిది ఆచరణ ఒకటే ఉంది, ఇద్దరి గమ్యం ఒకటే ఉన్నది అనుకుంటారు. पण प्रस्तुत वर सांगितल्याप्रमाणे निष्काम कर्मयोगाचे आचरण संन्यासाच्या योग्यतेला पोहोचले असतो. म्हणून दोन्ही एकच आहे. అంటే నిష్కామ కర్మయోగం ప్రయత్నం ఏముంటుంది, నేను ఆచరణం చేసి ముంగల సన్యాసం తీసుకోవాలి అని ఉంటుంది. సన్యాసి ఏమో సంస్కారంతో సన్యాసిని అయి ఉంటారు. వారాలు రెండు ఒకటే అని దేవుడు చెప్తాడు. నాకు రెండిట్లో ఏదన్నా ఒకటే చెప్పు అంటాడు కదా. ఇట్లా రెండు భిన్న భిన్న ఉన్నా కానీ ఒకటే అని విస్తారంగా చెప్తాడు అనుకో దేవుడు. संन्यास आणि निष्काम कर्मयोग प्रत्येक नाही. ते कोणा अर्थाने दोन्हीचे फळे एकाला मिळतात ते कसे म्हणून सांगतात. అంటే రెండు ఒకటే అని చెప్పింది కదా దేవుడు. ఆ రెండు ఒక్కటితో మోక్షం ఎట్లా దొరుకుతుంది అని అడుగుతాడు అర్జునుడు. యత సంఖ్య ప్రపద్యతే స్థానం తథా యోగి అపి గమ్యతే ఏకం సంఖ్యం చ యోగిం చ య పశ్యతి స పశ్యతి. सांख्या मार्ग म्हणजे संन्यास आश्रम. यांना संन्यास आश्रमाचे आचरण केल्याने जसा मोक्ष मिळतो. सांख्यायोग म्हणजे संन्यासाश्रम. ज्याप्रमाणे गृहस्थाश्रमाने निष्काम कर्म यानं पूर्ण रूपाने आचरण केला तर त्याला पण मोक्ष मिळतोच. ज्याप्रमाणे సన్యాసికి మోక్షం దొరుకుతుందో అదే ప్రమాణం నిష్కామ కర్మంలో కూడా ఉండి కూడా मोक्षम दొరుకుతుంది. खुलासा मागच्या श्लोकातच आलाच आहे. म्हणून संख्या आणि योग याचे बाह्यरूप न पाहता तो दोहीचा మర్మలా జాంతో తోच ఖరా జాంతో आहे. అంటే బయట బయట ఇవి రెండు వేరే వేరే అనుకుని తెలుసు అట్లా అనుకోకుండా లోపలికి వెళ్ళి మర్మం ఒక్కటే ఉన్నది అనుకోవాలి. లోపటి పనులు ఇద్దరిది పరబ్రహ్మ చింతన చేసుడే ఉంటుంది. ఇద్దరికి రాగద్వేష కామ క్రోధ మోద మస్తర్ విడిచిపెట్టేది ఉంటుంది. అందరు అస్థిపరి ఆచరణ చేయనేవాళ్ళే, వికార వికల్ప శూన్య అందరు చేయనేవాళ్ళే, అందరు దేవతా స్మరణం చేయనేవాళ్ళే. అందుకోసము బయటికి వెళ్ళి వేరే వేరే ఉన్న లోపలికి వెళ్ళి అంతా ఒక్కటే అని చెప్తారు. त्यालाच दोहीचे एकत्र कळू शकत आहे. इतर बाह्य वेशाला बाह्य आचरणाला पाहणारा कळत नाही. అంటే పాహనారాలా కळत नाही. చూసేటోళ్ళకు అది తెలియదు. కానీ మనమునే తో హే ధోని ప్రత్యేక అసూని पण एकच आहे. ఇవి రెండు వేరే వేరే ఉన్నా కానీ ఒకటే ఉన్నాయి అనుకో. एक असूनीपण प्रत्येकाला त्याची यथार्थ आचरण साधत नाही. కొందరికి యథార్థ ఆచరణ సాధన కాదు. दोहीचे యథాధికారి క్రమశः ఆచరణ करावे लागते. అందుకే యథార్థపణ తనకు అయినంత ఆచరణ చేసుకుంటూ పోవాలి. ప్రత్యేకాला గృహస్థాశ్రమ न त्यागता మోక్ష మిळेल म्हटले तर मिळणार नाही. ప్రతి ఒక్కరికి గృహస్థాశ్రమం విడిచి సన్యాసం పోతాము మోక్షం దొరుకుతుంది అనే మాట కాదు. కొందరికి గృహస్థాశ్రమం ఉండి కూడా మోక్షం దొరుకుతుంది. पण हा अवस्थेत निष्काम योगाप्रमाणे पूर्ण आचरण करण्याचा असा अडचणीचा विरळ पुरुषालाच मोक्ष मिळतो. म्हणून दोन्ही पृथक सांगितले आहे. అందుకోసం ఆచరణ పాలించాలి అంటేనే మోక్షం దొరుకుతుంది.
కొన్ని మంచి సంస్కారం ఉన్న జీవాలు ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, కొందరు చిన్నగా ఉన్నప్పుడే మార్గంలో ఇస్తారు, దీక్ష తీసుకుంటారు, ఆచరణ చేస్తారు. కొందరు 50 ఏళ్ళకి తీసుకుంటారు, కొందరు 60 ఏళ్ళకి తీసుకుంటారు. కానీ ఆచరణ చేసినాక అందరికీ మోక్షం ఒక్కటే ఉంది, వాళ్ళకి వేరే వీళ్ళకి వేరే లేదు. అట్లా మోక్షం ఒకటే. అట్లా. కానీ నువ్వు గృహస్థాశ్రమంలో ఉండి నిష్కామ కర్మయోగం చేసుకుంటా అది పక్కా ఉంటేనే నువ్వు సన్యాసం లోపల నువ్వు నిలబడతావు. లేకపోతే నీకు ఆడ ఇది కాదనుకో, పతన అవుతావు, వ్యభిచారి అవుతావు, పతన అవుతావు. హలో 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 ఎవరికి వస్తుంది మళ్ళీ అది కలియుగంకి వస్తుందనే చెప్పింది దేవుడు. ఇప్పుడు ఎట్లా వాస్తవికులు ఉన్నారా ఎవరన్నా నిష్కామ కర్మ చేసే వాళ్ళు ఉన్నారంటావా? ఉన్నారు, ఎందుకు లేరు? జ్ఞానం ఉన్నోళ్ళు ఉంటారు, జ్ఞానం లేని ఫసాయిస్తారు. ఆత్మజ్ఞానం కావాలి. అందుకే చెప్పిండు కదా, దుఃఖ రూపత పాపములత అనిత్యత ఇది విచారం చేయాలి, పరమేశ్వరుని చింతన చేయాలి అని చెప్పిండు. ఇదే ఇంకా ముంగలు వస్తుంది, అయిపోయింది. రేపటికి 6వ శ్లోకంలో, రేపటి సంధి 6వ శ్లోకం అన్నాం. ఇది